అన్నిటినీ వాడుకొని స్నేహితుల్ని సంపాదించుకుంటా. అన్నీ పోతాయి, దేవుడు ఇచ్చినవన్నీ పోతాయి. ఆ స్నేహితులు మనల్ని నిత్య నివాసంలో చేర్చుకుంటారు. ఆ స్నేహితులు ఎవరు? నేను చెప్పిన మాట కాదు. మీరు బైబిల్ వచ్చినప్పుడు ఏమనుకున్నారో నాకు తెలీదు, చెప్తున్నప్పుడు ఏమనుకుంటూ ఉన్నారో కూడా తెలియదు. చూడండి 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు, అంటే ఆ స్నేహితులు, నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు. 11వ వచనము, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎళ్ళ సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో, పరుల సొమ్ము ఏది? ఒక్క ధనమే, మొదటి నుంచి రాలేదు కదా, వెళ్ళలేదు. పరుల సొమ్ము ఏది? పరులు ఎవరు? హలో, పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే నిజమైనది మీకెవరిస్తారు అంటాడు యేసుప్రభు. మీది ఉంది, మీది మీరు సక్రమంగా వాడుకోగలరో లేదో అనడానికి ఆయన కొన్నిటిని ఇచ్చాడు. అది మీది కాదు. ఇప్పుడు ఉన్నది ఏది? దీన్ని నమ్మకంగా వాడితే మనదేంటో అది ఆయన మనకిస్తాడు. మీరు ఫాలో అవుతున్నారో లేదో, మీ ముఖాలు కనబడటం లేదు, అలాగే వింటున్నారో లేదో. ఈయన ఏదో చెప్తున్నాడు, మనకేమో నమ్మటం లేదు. 12వ వచనము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, మీరు పరుల సొమ్ము విషయంలో, పరులు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వారి స్నేహాన్ని సంపాదించాలి. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని అంటే ఆయన ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, దృష్టిశక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లు, వాకిలి, గౌరవం, పొరుగు, ప్రతిష్ట, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ఎవరివి? పరులవి. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మవి. వారు ఇచ్చాడు. ఇస్తే ఆ విషయంలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండడం. అంటే అతడేమో అన్యాయస్తుడు, ఆ గృహ నిర్వాహకుడు అన్యాయస్తుడు. మీరు ఎలా చేయాలి? నమ్మకంగా వాడాలి అంటాడు. నమ్మకంగా వాడితే మీ సొంతమైనది ఉంది, అది మీకు ఇస్తాడు. చెప్పిన మాట 11వ వచనంలో, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? పరుల సొమ్ము ఏది? అన్యాయపు సిరి ఏది? రెండు ఒకటే, పర్యాయ పదాలే. అన్యాయపు సిరి అయినా పరుల సొమ్ము అయినా. మందేది? ప్రసన్న ఉందా? అందుకు ధైర్యంగా చెప్తున్నాడు. నా హక్కు. దేని మీద హక్కు ఉంది? దేని మీద? ఇల్లు మీద, పొలం మీద, బంగారం మీద, ఉద్యోగం మీద, ఆదాయం మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద. దేని మీద హక్కు ఉంది? ఇవన్నీ ఎవరిచ్చారు? క్లాసులో అలాగే అనుకుంటాం. భర్త నమ్మకంగా వాడబడాలి అంటే భర్త ఏం చేయాలి? అది జనరల్ టర్మ్. దాన ధర్మాల గురించి మాట్లాడాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? సంతోషించి. సంతోషం, ఆనందం ఎప్పుడు వస్తుంది? ఒక 500 కోట్లు లాటరీ తగిలింది అంటే ఏం కలుగుతుంది? గుండె ఆగిపోద్ది. 500 కోట్లు అంటే గుండె ఆగిపోదా? అమ్మ కాదులే, కొద్దిగా తగ్గిద్దాం, 100 కోట్లు, అప్పటికే ఆగిపోద్దేమో. 5 కోట్లు సంతోషించ, అలా ఆనందిస్తాం. ఎవరైనా తిడితే, లాటరీ కట్టారు, కట్టినవాడు దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? రిజల్ట్ తనకు అనుకూలంగా రావాలి అని. వచ్చింది అంటే ఏం చేస్తాడు? ఎవరైనా తిడితే నా నిమిత్తము అంటాడు యేసుప్రభు.
మత్తయి రాసిన సువార్త 5:12 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి పరలోకమందు మీ ఫలము ఎక్కడ? అక్కడ డబ్బును కూర్చో 6:20 కూడా చెప్పాడేమని, పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చుకోవాలి? ఎస్, బాగా ఆలోచించాలి. నేను పరలోకంలో ఏమైనా అకౌంట్ బాప్టిజం పొందినప్పుడు అకౌంట్ ఓపెన్ అయింది, అందులో ఏమైనా వేసానా అని వేయడానికి 1 దాన ధర్మాలు అన్నాడు. దాన ధర్మాలు మత్తయి రాసిన సువార్తలో 6:1, 4, 9, 6 కూడా ఉంది. 14 కూడా 1 చెప్పాడు, పరలోకమందు మీ ధనము ఎక్కడ కూడబెట్టినట్టు? కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతి కూడా తెలియకుండా ఉంటే ఏ అకౌంట్లో వేసినట్టు? ఎంత ఇచ్చినా కృతజ్ఞత లేదు అంటానా? ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మనల్ని గౌరవించకపోతే, మనకు సహాయం చేయడానికి ఇష్టపడకపోతే, మనమంటే లెక్క లేకుండా పోతే జంతువుతో పోల్చి మాట్లాడతాం కదా. కుక్కకైనా నమ్మకము విశ్వాసం ఉంటుంది అని అనుకుంటామా? కుడి చేత చేసింది తెలియకుండా ఉంటే రహస్యముగా చూచి నీ తండ్రి ఎక్కడ ఫలం ఇస్తాడు? 5:12 చెప్పినట్టు పరలోకమందు మీ ఫలము. అలాంటి అకౌంట్లు ఏమైనా ఓపెన్ చేశామా అన్న ప్రశ్న వేసుకోవాలి. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండే వ్యక్తి, కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువైన వాటి మీద ఆ విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెము చిన్న విషయంలో అబద్ధం చెప్పినవాడు 10 కోట్లు 100 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు అంటే పెద్ద లెక్కలేదు, 1,00,000 కోట్ల విషయంలో అయినా అబద్ధం చెప్తాడు అని, నిజాయితీగా ఉండడు అని. దేవుడు కోరేది నిజాయితా? లేదు సారీ దేవుడు అంటే సరిపోద్దనా? నిజాయితా సారీ దేవుడు అంటే సరిపోద్దా? నేను మారుమనిషి పొందానుగా, క్షమాపణ కోరుకున్నాను చాలు అనుకునే ప్రమాదం ఉందా? అనుకునే ప్రమాదం. నేను సారీ అన్నాను కదా, చెప్పాను కదా, క్షమాపణ కోరాను కదా, ప్రార్థన కూడా చేశాను కదా దేవునికి, నాయన నన్ను క్షమించు అన్నాను కదా, దాన్ని క్షమించడు దేవుడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏంటి? దేవుడు నీకు నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నీతో అబద్ధం చెప్పాను, నిన్ను విగ్రహంతో పోల్చాను. విగ్రహానికి కదలిక ఉండదు, నిన్ను కూడా ఆ కోవకు చెందినవాడిగా భావించాను, ఒక బొమ్మగా చూశాను, నాకు సిగ్గుగా ఉంది అని ఏడిస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన 2 కొరింథీ 7:10 ఆ మాట చెప్పాడు. ఓకే సరే. అన్యాయపు సిరి వలన తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు ఎవరు? వాళ్ళ స్నేహితులు ఎవరు? వాళ్ళు మనల్ని ఎక్కడ చేర్చుకుంటారు? ఎప్పుడు? పరుల సొమ్ము విషయంలో ఎలాగుండాలి? ఓకే, దాన ధర్మాల విషయంలో ఎలాంటి వారికి సాయం చేయాలి? పేదవారికి. ఎప్పుడైనా అలాగే చేస్తానా? నాకు నా బంధువులైతే చేస్తానా? ఒకడు సిరికిని దేవునికి దాసుడుగా ఉండనేరడు. విందార్పాటు చేసినప్పుడు ఎవరిని పిలుస్తాం? ఎవరు మాట్లాడటం లేదు. మేము కూడా రాసుకుంటున్నాం కదండి, ఎలా మాట్లాడతాం? విందులు వినోదాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరిని పిలుస్తాం? బాగా ఆలోచించాలి. బంధువుని పిలుస్తావు. ఎస్, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమో. ఎస్, బాగా ఆలోచించాలి. అకౌంట్ ఏమైనా వేశానా?
వేయడము అంటే పరుల సొమ్ము విషయంలో నేను న్యాయంగా ప్రవర్తించాను. నాది అనుకో, నెంబర్ 1 నాది అనుకోకూడదు. ఆయన ఇచ్చాడు, ఆయన గమనిస్తున్నాడు, నేను ఎలా వాడతానో చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఆ స్నేహితులు ఇచ్చినవి. నాది అనుకున్నాను ఇంతవరకు అన్యాయమే అది. ఎస్, నాది అనుకుంటే దాన్ని నాది అనుకుంటే దాని అర్థం ఏమిటి? నేను అన్యాయస్తుడిని అయినా సరే దేవుడు నాకు అవకాశము ఇస్తున్నాడు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితుల్ని సంపాదించుకొనుడి. ఆయన స్నేహాన్ని సంపాదించుకోవడానికి 1 దాన ధర్మాలు, 2ది సువార్త సేవ, యాకోబు మీరు విందేర్పాటు చేసినప్పుడు అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, పేదవాళ్ళని, విధవరాళ్ళని పిలవండి. తిరిగి 14వ వచనం చదువు. 14వ అధ్యాయం 14వ వచనము. మైక్ పెట్టుకున్నారు. ప్రతివాడు యాకోబు 14 1:23 చదువు. ప్రతివాడు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు వారి ఇబ్బందుల్లో సహాయం చేస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఎస్, 2 పనులు చెప్పాడు. 1, ఎవరైతే తిరిగి ఇవ్వలేరో వాడికి సహాయం చేయి. లోక సంబంధమైన పాపము చేయకుండా జాగ్రత్త పడు. రైట్. ఇప్పుడు లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో 13-14. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక అది పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండడము. పరుల సొమ్ము అంటే ఇది కలిగిన ప్రతి ఒక్కటి పరుల సొమ్మే, నాది కాదు. ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చినవే. అది పరుల సొమ్ము అనే పదాన్ని వాడాడు. అన్యాయపు సిరి అన్నాడు. నాది అనుకున్నప్పుడల్లా అది అన్యాయమే. నేను చేసింది అన్యాయమే. నీది నాది అనుకున్నాను, అది అన్యాయమే. గృహ నిర్వాహకుడు అన్యాయసుడేనా? ఎలాగ అన్యాయసుడయ్యాడు? తనది కానిది యజమానిది తీసుకొని తన పేరున రాయించుకున్నాడా? అది అన్యాయం. అన్యాయపు సిరి వల్ల మీరు స్నేహితుల్ని సంపాదించుకోండి. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండండి. రైట్. 14వ వచనం చదవండి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు. బీదవారు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు అలాంటి వారికి తిరిగి నువ్వు ఏమైనా సహాయం చేసినా, విందుకు పిలిచినా తిరిగి నీకు అలాంటి విందు వాళ్ళు ఇవ్వలేరు. వారి దగ్గర ఏం లేదు. తర్వాత నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం నీకు ఏం జరుగుతుంది? ఇక్కడ కాదు, ఇక్కడ చేస్తే వెంటనే అయిపోద్ది. వాడు ప్రత్యుపకారం. మా బంధువులను పిలిచాను, విందేర్పాటు చేసుకుని బంధువులనే పిలిచాను, వాళ్ళు నన్ను పిలుస్తారు, అయిపోయింది. చెల్లు. ఎవరైతే తిరిగి ఇవ్వలేరో వాళ్ళకిస్తే పరుల సొమ్ము విషయంలో నేను నమ్మకంగా ప్రవర్తిస్తున్నాను. ఆయన కోరిన పరులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏమిచ్చారో వారు కోరుకున్నట్టుగా వాడుకుంటున్నాను కనుక ఎస్, నీతిమంతుల పునరుత్థానంలో వారికి మేలు కలుగును. సువార్త సేవలో పాలు పంచుకుంటే స్నేహితుల్ని సంపాదించుకుంటాము. ఇవన్నీ పరుల సొమ్ము విషయంలోనూ సుమా. సువార్త సేవలో పాల్గొనేది కూడా ఎవరి సొమ్ము? పరుల సొమ్ము అనుకుంటావా? నేను ఖర్చు పెట్టాను సువార్త సేవ కొరకు, మీటింగ్ కొరకు, దాని కొరకు, దీని కొరకు ఇంత ఇచ్చామని అనుకుంటామా? అనుకోమా? ఈ కార్యక్రమం జరగడానికి ఇంత పెట్టాం కదండి అంటామానమా? అది అన్యాయము. ఏది అన్యాయం?
అనుకోవడము, అనుకుంటేనే అంటాడు. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు. శ్వాసకోటాల కొరకు ఆ బ్రదర్కు బాగలేకపోతే, ఈ బ్రదర్కు బాగలేకపోతే, ఆ సిస్టర్ గారికి బాగలేకపోతే, ఆ కుటుంబానికి బాగలేకపోతే వెళ్ళి సహాయం చేశాను కదా అంటే అన్యాయం. అది నీది కాదు, అది పరులది. మరి ఎలా చెయ్యాలి? ఎస్, సువార్త సేవ. లూకా రాసిన సువార్త 8:1-3. వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలు కూడా గుంపులో ఉన్నారు. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు, సూసన్యాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు, ఇంకా చాలా మంది, ఎంతమంది ఉన్నారో తెలియదు, అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చిరి. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు? భూమి మీద ఏమైనా ఆశించుంటారా? యేసుప్రభు అంట తిరుగుతూ 2 పనులు చేశారు. ఆస్తిని సేవకులకు వాళ్ళ భోజనానికి, అంతి వసతులకు ఏర్పాటు చేశారు. ఉపచారం చేశారు. 2 పనులు, అది 2 పనులు చేశారు. వాళ్ళు భూమి మీద ఏమైనా ఆశించి ఆ పని చేసి ఉంటారా? లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే 4వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనంలో, నన్ను బలపరచు ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేరని. ఇచ్చేదేమిటి, పుచ్చుకునేదేమిటి చూద్దాం. పుచ్చుకునేది ఫిలిప్పీలు పంపించే సహాయము కాదా? పౌలు పుచ్చుకునేది ఫిలిప్పీల దగ్గర నుండి ఏంటి? సహాయము. ఇచ్చేదేమిటి? బోధ. పుచ్చుకున్న విషయంలో పౌలు ఎప్పుడు వస్తే మేము అప్పుడు క్లాసులు పెట్టుకుంటాం. అది పుచ్చుకునేది. ఇచ్చేది పౌలు ఎక్కడుంటే దాని సహాయము పంపించడము. చదవండి. మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుకు సహాయం చేస్తురి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ ఈవిని అపేక్షించి ఇలా చెప్పడం లేదు, మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పు. మీకు ఎక్కువ కావాలని ఈ మాట అంటున్నాను. ఎక్కడ? చదవండి. ఇంకా నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఓకే. మీరు పంపిన వస్తువులు ఎపప్రొదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎన్ని అవసరాలు తీరుస్తాడు? ప్రతి అవసరం. అది ఈ స్త్రీ మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు అని. ఏది? సువార్త సేవలో సువార్థకుడికి సహాయం చేశారు. సువార్థకుడికి ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో అంటే ఏది ఇవ్వడము, ఏది పుచ్చుకోవడము? ఫిలిప్పీలు పౌలుకు సంబంధించి ఇచ్చేది ధనం ఇచ్చారు, పుచ్చుకునేది బోధ. పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మిగతా వారెవరు పాలిభాగస్తులు కాలేదు. కాబట్టి మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను ఈ మాట మాట్లాడుతున్నాను. అది మనోహరమైన సువాస, ప్రీతికరమైన యాగము. మహిమలో మీ అవసరాలన్నీ దేవుడు నిత్యమైన నివాసంలో చేర్చబడతారు. సువార్త సేవలో పాలిభాగస్తులుగా ఉంటే క్రీస్తు లాంటి గుణాలు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:11-16 వచనాల్లో, మొదటి పేతురు 5:10 వచనంలో
ఎఫ్ఎస్సి 4:10. కాబట్టి భవిష్యత్తుని గురించి ఎవరి భవిష్యత్తు? వెలుగు సంబంధులా, లోక సంబంధులా? రెండో భాగము, వెలుగు సంబంధులదా, లోక సంబంధులదా? నువ్వేం సంపాదించావు? స్నేహితులు కనబడితే, లోక సంబంధమైన స్నేహితులు కనబడితే ఎంత కూడబెట్టావు? బంగారం ఎంత కొన్నారు? ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎన్ని వాహనాలు ఉన్నాయి? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? అవి అడుగుతారు కదా, అడగరా? మా నాన్న మాకేమి ఇచ్చాడు అనే పిల్లలు కూడా ఉంటారా? మా నాన్న పైసా ఇవ్వలేదు, మా కొరకు ఏం కూడబెట్టలేదు, మా కష్టార్జితము అనుకునే వాళ్ళు ఉంటారా? ఎంత అన్యాయమో! పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది ఏమిటది? నిత్య నివాసంలో నిత్యరాజ్యము, నిత్య జీవము, ఈ రెండు ఉంటే నిత్య రక్షణ. ఈ రెండు ఉంటే అది మన సొంతము. మీ సొంతమైనది మీకు ఇస్తాడు. మూడోది, వారి స్నేహం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు లాంటి గుణాలు. ఎఫ్ఎస్సి 5:15 అంటాడు, 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరిలాగా? క్రీస్తు వలె. ఏ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, అన్ని విషయాల్లో ఎదగాలి, ఒక్కరోజుకి వచ్చేసేది కాదు. అలాగే పేతురు తను రాసిన మొదటి పత్రిక 5:10 మీరు పరుల విషయంలో నమ్మకంగా ఉండి కొంత పని చేశారు, ఇంకా చెయ్యాలి, కుదరలేదు, టైం చాలేదు, చనిపోవడం లేక ఈ రెండిట్లో ఏదో జరిగింది, ఆ మిగతావి మీరు చేసిన వాటితో కలిపి మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తాను అన్నాడు. సో ఎవరి భవిష్యత్తును గురించి జాగ్రత్త పడాలి? వెలుగు సంబంధులా లేక లోక సంబంధులా? వెలుగు సంబంధుల భవిష్యత్తును గురించి జాగ్రత్త పడాలి. ఎవరు యుక్తిపరులుగా ఉన్నారు? వెలుగు సంబంధులా, లోక సంబంధులా? వాస్తవానికి ఎవరు యుక్తిపరులుగా ఉండాలి? యుక్తి అంటే ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించాడు కదా. యుక్తిగా ప్రవర్తించాడంటే తన భవిష్యత్తు చీకటిమయం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎవరు? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. వాస్తవానికి ఎవరు యుక్తిపరులుగా ఉండాలని దేవుడు కోరేది? వెలుగు సంబంధులు ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఈ సిరి దేవుడిచ్చిన ఏదైనా సరే అది దేవునిది, నాది కాదు. నాది అనుకుంటేనే అది అన్యాయము. దేన్ని అనుకోము నాదని? ఇంటికి వెళ్ళి అడగండి, ఎవరైతే రాలేదో, మంది కాందేమిటండి అని అడగండి. ఎప్పుడైనా నాది అంటే ఓహో దేవుడు ఇవ్వలేదన్నమాట అని. పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీ సొంతమైంది మీకెవడిస్తాడు అంటాడు యేసు ప్రభు. మాది సొంతమైంది ఏమిటంటే, రాలేదు నేను, స్వాస్థ్యము ఒక పేరు రాసేది సరిపోద్ది. స్వాస్థ్యంలో ఏముంటుంది? స్వాస్థ్యము, నిత్యరాజ్యము, నిత్య జీవము, ఆ రెండు ఉంటే రక్షణ, నిత్య రక్షణ అని. స్వాస్థ్యము మన సొంతమైనది. దేవుడు దాన్ని ఇవ్వాలి అంటే ఈ లోకంలోనే యుక్తిగా ఉండాలి. ఏ విషయంలో? భవిష్యత్తును గురించి, ఆత్మ సంబంధమైన నిత్య నివాసంలో అన్నాడు. నిత్య నివాసం అంటే ఎంతకాలం ఉంటాం? ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి, యుక్తిగా ప్రవర్తించాలి. ఇప్పుడు కలిగి ఉన్నవన్నీ ఎవరివి? నాదేది, కానీ ఇంతవరకు ఏమనుకున్నాను? అలా అనుకోవడము ఎస్, అన్యాయపు సిరిని వాడి స్నేహం కొరకు వాడుకుందాం. ఇది పోద్ది. భార్యాభర్తలు ఎప్పుడూ ఉండిపోతారు కదండి,
తల్లిదండ్రులు బిడ్డలు ఎప్పుడు ఉండిపోతారు కదండి. ఆస్తి మేము ఎప్పుడు ఉండిపోతాం కదండి. ఇందులో బంగారము నేను ఎప్పుడు ఉంటామా, ధనము ఎప్పుడు నేను డబ్బుతోనే ఉంటానా, అది నేను ఉంటామా కలిసి ఎల్లప్పుడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా, పొలాలు, భవనాలు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి, అది లోక సంబంధంలో అలాగ ఆలోచిస్తారు. దేవుని బిడ్డలు నిత్యమైన నివాసంలోకి చేర్చబడేటట్లుగా దేవుడు ఇప్పుడు ఇచ్చిన వాటిని, ఇప్పటివరకు నేను నాది అనుకున్నది అన్యాయమే, కానీ దీన్ని వాడుకొని మీ స్నేహాన్ని కుడి చేతితో చేసింది ఎవరికి ఇవ్వాలి సహాయము, ఎవరికి తోడ్పడాలి, ఎవరైతే తిరిగి ఇవ్వలేకపోతే గమనించిన యజమాని ఏమంటాడు, మేనేజర్ నువ్వు బాగానే వాడుకుంటున్నావు, నేను ఇచ్చింది. ఎవరా ఓనరు? మేనేజర్ ఎవరు? ఇప్పుడేనా అనిపిస్తుందా నేనే ఓనర్ అనుకుంటామా? అందరికీ వందనాలు. బ్రేక్ తీసుకుందాం, చాలా టైం అయిపోయింది.